హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ అండ్ లీలా భను ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర రోటి పచ్చడి, కమ్మని రుచికరమైన గోంగూర రోటి పచ్చడితో నేనైతే ఈరోజు లీలా భాను వాళ్ళకి ప్రిపేర్ చేశాను. వచ్చేయండి వీడియోలోకి. ముందుగా పాత్ర పెట్టేసుకుని దానిలోకి సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కమ్మని రుచిగా కూడా ఉంటుంది. నేనైతే గానుగా వేరుశనగ నూనె తీసుకున్నాను. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మెంతి గింజలు, 1 స్పూను ధనియాలు వేసుకుని వేయించుకుంటూ, అలాగే తేజ మిర్చి, మన గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మంట మిరగాయలు ఎండుమిర్చి వేసినట్లయితే పచ్చడి స్పైసీగా అద్దిరిపోతుంది. అందుకనే నేను బాగా మంట ఉండే ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఈ విధంగా మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేయించుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి రాళ్ళుప్పు, జీలకర్ర, వెల్లుల్లి రమ్మల్ని తీసుకుని ఈ దోరగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మెంతులనైతే మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు 5 కట్టలు పుల్ల గోంగూర అంటే ఎర్ర గోంగూర అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే గోంగూరలో ఇసుక ఉంటుంది కాబట్టి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని బెజ్జాల గిన్నె అంటే చిల్లుల గిన్నెలో నీళ్ళంతా వడకట్టుకుని ఇప్పుడు గోంగూరనైతే వేయించుకున్న ఎండుమిర్చి నూనెలో ఈ గోంగూరను పెట్టుకున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, చింతపండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. గోంగూర పులుపు వేరు, చింతపండు పులుపు వేరుగా ఉంటుంది కాబట్టి ఒక్క రెమ్మ చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చూశారు కదా, గోంగూరలో అలా చింతపండును పెట్టుకుని, ఎక్కువ కాదు కొంచెం లైట్గా ఒక రెమ్మ చింతపండును పెట్టుకుని ఉడికించాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ ఎండుమిర్చి పొడిలోకి లేహంలాగా ఉడికిన ఈ గోంగూరనైతే వేసుకుని మిక్సీని రివర్స్లో ఒక్కసారి అంటే సరిపోతుంది. ఎందుకంటే గోంగూర మనకి మిక్సీ పట్టే విధంగా వచ్చినట్లుగా అయితే ఉడికిపోయింది కాబట్టి ఇలా మిక్సీలో రివర్స్గా ఒక్కసారి అనుకుని మీకు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే మన గోంగూర పచ్చడిని మిక్సీలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన గోంగూర తాలింపు, ఎందుకంటే రోటి పచ్చడిలోకి తాలింపు ఎంత టేస్ట్ని ఇస్తుందో మీ అందరికీ తెలుసు. అందుకనే నేనైతే తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా తాలింపుకి మంచి నూనె అయితే గానుగ నూనె వేసుకుని దంచిన వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చిని, అలాగే ఇంగువ అస్సలు మిస్ చేయొద్దు, ఇంగువను వేసుకుని మనం ఇప్పుడు తాలింపు దినుసులు పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకుని ఈ విధంగా మనమైతే తాలింపు వేసుకోవాలి. ఎంతో కమ్మని రుచికరమైన మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి 1 స్పూను నెయ్యి తగిలించి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోంగూర పచ్చడి తింటూ ఉంటే ఆ ఉల్లిపాయ ముక్క పంటి కింద పడి గోంగూర పచ్చడి అదరహో అదరహ. మన లీలా భాను ఛానల్ని గోంగూర పచ్చడి నచ్చినట్లయితే ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే మన లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన మిత్రులంతా కూడా లైక్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.